అవి ఉండేదే ఫ్లోటింగ్ సిటీస్. ఒకటి కనీసం మనుషులు ఉండరు కానీ ఈ వార్షిప్స్ అయితే ఉంటారు కదా సార్. వార్షిప్స్ ఉంటారు. సో వార్షిప్ తర్వాత ట్యాంకర్, దాని తర్వాత ట్యాంకర్, దాని తర్వాత 7 ట్యాంకర్లు అనుకోండి. వాళ్ళ పొద్దున ఒక యుఎస్ న్యూస్ ఛానల్ క్యాల్కులేట్ చేశారు ఇది. ఒకటి దీని స్పీడ్ చాలా తక్కువ, మరి హెవీ వెయిట్, ఎందుకంటే ఆ హెవీ వెయిట్ అండ్ స్పీడ్ మీరు సైకిల్ తిప్పినట్టు తిప్పలేరు మీరు దీన్ని, లేకుంటే మన ఆటో తిప్పినట్టు తిప్పలేరు. మనం హైదరాబాద్లో ఆటో తిప్పుతారు చూడాలి, అట్లా చేయలేము మనం. చాలా స్లోగా ట్రావెల్ అవుతుంది. సో 600 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే దానికి టైం పడుతుంది టు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వచ్చేదాకా. ఫ్రమ్ ద ఫార్దెస్ట్ పాయింట్ ఎక్కడ ఫ్యూయల్ పికప్ చేస్తారో అక్కడి నుంచి. ఆలోచించండి. సో ఈ ఎంటైర్ డిస్టెన్స్ మీకు మినిమం 15 కిలోమీటర్లు ఉంటుంది బిట్వీన్ వన్ వార్షిప్ అండ్ ద లాస్ట్ వార్షిప్ అండ్ నడుమిట్లో ఉన్న ట్యాంకర్స్. 7 ట్యాంకర్లు పెట్టుకుంటారు. ఈ 15 కిలోమీటర్లు మీరు ఎట్లా మేనేజ్ చేస్తారా? ముందున్నోడు వెనుకున్నోడు తెలియదు. వాళ్ళు ముందు చూస్తున్నాడు, పైకి చూస్తుంటాడు, వాళ్ళ రడార్లో చెక్ చేస్తుంటాడు. నడుమిట్లో ఒకటి దూరిండు అనుకోండి, చిన్నగా ఇన్ఫ్లేటబుల్ బోట్ తీసుకొచ్చి ఇరానియన్ వైపు నుంచి వాటర్స్ నుంచి వచ్చి వాడు టక్మని వచ్చేస్తాడు. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ వాడు షిప్ దగ్గర ఉంటాడు. ఈ పెద్ద షిప్ పైన కమాండోస్ లేరు, ఎవరు లేరు. ఉంటే ఉండొచ్చు. ఇది మస్ట్ బి ప్లానింగ్ ఆల్ ది సెనారియోస్. ఈ సెనారియో ప్లానింగ్ ఇక్కడే వస్తుంది. అది జరిగితే ఏం చేస్తారు? మీరు వాని మీద ఫైర్ చేస్తారు. ఫైర్ చేయగానే ఇంకోటి అటువైపు నుంచి వస్తున్నాడు. మీకు వాడిని అడ్డుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఒక స్కూటర్ మీద వస్తున్నాడు, జెట్స్కీ స్కూటర్ మీద వస్తున్నాడు. ఇరాన్ ఇదంతా ప్లాన్ చేసుకున్నారు, సెనారియో ప్లానింగ్ చేసుకున్నారు వాళ్ళు. మనం ఇది చేస్తే ఇది చేయాలి, ఇది చేస్తే ఇది చేయాలి. నేను చెస్ గురించి మాట్లాడాను చూడండి, ఇదే మూవ్స్. అవి కూడా జెట్స్కీస్ మన గోవాలో వెళ్తే, మనం కేరళకి వెళ్తే చూస్తాం జెట్స్కీస్ వాడుకుంటాం బీచెస్లో. అది కూడా ఉంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళు అసిమెట్రిక్ వార్లు వెళ్తాం. వాళ్ళకి తెలుసు మేము ఈ పెద్ద ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ని అడ్డుకోలేము, ఈ ఫ్రిగేట్స్ని అడ్డుకోలేము, రేపు వీళ్ళు కాన్వాయ్గా తీసుకెళ్తే కూడా మేము అడ్డుకోలేము. కానీ వీ కెన్ డూ దీస్ థింగ్స్, వీ కెన్ క్రియేట్ ఎ డ్యామేజ్. సో ఇది ట్రంప్ మాట్లాడుతూ ఆ రోజు నిన్న చెప్పినట్లు మేము ఊహించలేదు అంటే ఇట్స్ అ అబ్సల్యూట్ అబద్ధం. ఓకే, చెప్పారు, వార్న్ చేశారు, కానీ అరెగెన్స్ ఉంటుంది చూడండి. వాడేవాడు ఈజ్ ద నోబడీ, దే ఆర్ యూజ్లెస్ ఫెలోస్, కొట్టిపడేసేను వాడిని అని చెప్పేసి. సో మీకు ఒక థ్రిల్ వస్తుంది ఎవరినో డెస్ట్రాయ్ చేస్తున్నప్పుడు. మీరు దేనికి వెళ్ళారో అది మర్చిపోయారు. ఒరిజినల్ మీకు కావాల్సింది పక్కన వెళ్ళిపోయింది. అది రెజీమ్ చేంజ్ పక్కకి వెళ్ళిపోయింది. రెజీమ్ చేంజ్ పోయింది, యురేనియం పోయింది, మిసైల్ పోయినాయి. మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళ నేవీని డెస్ట్రాయ్ చేస్తున్నారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎట్లానే ఏం లేదు. వాళ్ళ దగ్గర పాత ఎయిర్ ఫోర్స్ ఉంది, ఎప్పుడో ఇచ్చిన మిగ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు కూడా, షాఫ్ ఇరాన్ టైం నుంచి. కొత్త ప్లేన్లు ఏం లేవు వాళ్ళ దగ్గర. మీరు ఏం డిస్ట్రాయ్ చేస్తారు వాళ్ళని? వాళ్ళు డ్రోన్లు పెట్టుకున్నారు, 50,000 డ్రోన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎక్కడ దాచుకున్నాడో తెలియదు. సో ఈ సెనారియోలో చాలా మటుకు ఇరాన్ ఒకటి ఏం చేశారంటే వాళ్ళ సర్ప్రైజ్ ప్లానింగ్లో కొడతారు. రోజు చూడండి, ఇవాళ పొద్దున యుఏఈని కొట్టారు, మొన్న ఒమాన్ని కొట్టారు, నిన్న కువైట్ని కొట్టారు. ఇప్పుడు ఇవాళ పొద్దున వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఇట్ మైట్ బీ అ ప్లాన్డ్ రిపోర్ట్. వీళ్ళేమంటున్నారంటే ఈ అరబ్ నేషన్స్ చాలా అయిపోయినాయి, చాలా సహిస్తున్నాం మేము, ఇప్పుడు ఇది కాదు మాతోని. సో వీఆర్ గివింగ్ ఎ కంప్లీట్ లైసెన్స్ టు యుఎస్, మీరు ఇరాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేసేయండి. ఓకే, ఎందుకంటే వీళ్ళు ఇవాళ మీరు ఉంటారు, రేపు మీరు వెళ్ళిపోతారు, మేము ఇంత ఉండాల్సింది ఇక్కడ. ఎప్పుడు అంటాం చూడండి, యూ కెనాట్ చూజ్ యువర్ నేబర్స్. పర్మనెంట్ ఉండేవాళ్ళు అప్పుడు. ఓకే, వాళ్ళు ఎప్పుడు మీ ఇంటి పక్కన ఉంటారు, మీ నైబర్స్. వాళ్ళని వాళ్ళు మీరు ఉండలేరని చెప్పలేరు మీరు. ఓకే, ఈ పరిస్థితుల్లో రేపు కువైత్ అక్కడే ఉండాలి, సౌదీ అరేబియా అక్కడ ఉంటుంది, ఖతార్ అక్కడ ఉంటుంది, యుఏ అక్కడ ఉంటుంది, ఇదంతా అంతే కదా. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మీరు చూసారు ఫ్యూజరా మీద కొట్టారు. ఫ్యూజరా ఎందుకు కొట్టారు? అక్కడ ఆయిల్ పాయింట్ అది వాళ్ళది, అక్కడి నుంచే డిస్పర్స్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్. అప్పుడు కూడా కొట్టారు కావాలని చెప్పి. మన నేవల్ షిప్స్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇవాళ పొద్దున ఇండియా పేరు వచ్చింది, ఇండియా కూడా ఎస్కాట్ చేస్తుంది. ఇండియా అన్నారు ఎస్కాట్ అనేది కాదు, ప్యాసివ్, అఫెన్సివ్ కాదు, ప్యాసివ్. అంటే మా షిప్పులు బయటకు వచ్చినప్పుడు మేము తీసుకెళ్ళిపోతాం దాన్ని. ఒక్కొక్క ట్యాంకర్తో ఒక్కొక్క చిన్న మాకు ఫ్రిగేట్ పోతుంది ఇండియన్ నేవీది ఒకటి ఎస్కాట్ లాగా. అక్కడ ఎవరు ఏం చేయాలి? ద మౌత్ ఆఫ్ ఇట్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర ఉంది. ఓకే, వీళ్ళు స్ట్రేట్ ఆఫ్ హార్మస్ నుంచి బయటకు రాగానే అక్కడి నుంచి ఎస్కాట్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. ఎవరు కొట్టరు ఆన్ ద వే. ఓకే, గుజరాత్కి వెళ్తున్నా, ముంబైకి వెళ్తున్నా, ఇవాళ మ్యాంగ్లూరుకి ఒకటి వెళ్తుంది, హాఫ్ లోడ్ దింపి హాఫ్ లోడ్ మ్యాంగ్లూరుకి వెళ్తుంది. రేపు మిగతా కావాలంటే వైజాగ్ వైపు పంపిస్తారు. మన దేశంలో నెట్వర్క్ ఆఫ్ ఎల్పిజి పైప్ లైన్స్ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ పైప్ లైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఎందుకంటే ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్లో చాలా రిస్క్ ఉంటుంది వాసుదేవన్ గారు. అది వీళ్ళు కేరళలో చాలా యాక్సిడెంట్స్ జరుగుతుండే ఈ ఎల్పిజి ట్యాంకర్స్ది.
కొచ్చిన్ నుంచి మ్యాంగ్లూరు వైపు లేకుండా మ్యాంగ్లూరు రిఫైనరీ కొచ్చిన్కి వచ్చే రూట్లో చాలా యాక్సిడెంట్స్ జరుగుతుండే. వారానికి ఒకటి ట్యాంకర్ పడిపోతుంది, దాని నుంచి మొత్తం ఫ్యూమ్స్ అన్ని బయటకు వస్తుంది. అది ఎవడైనా వెళ్ళి చిన్నగా పక్కన కూడా సిగరెట్ కాల్చుకుంటే చాలు పోతుంది, మొత్తం అందరూ పోతుంది. ఆంధ్ర తెలంగాణలో కూడా స్ట్రే ఇన్సిడెంట్స్ ఆర్ సో దే ఆర్ పుట్టింగ్ పైప్ లైన్స్ లాస్ట్ చాలా సంవత్సరాలు పైప్ లైన్స్ వేస్తున్నారు. ఈ పైప్ లైన్ అని చెప్పగానే నాకు ఇంకో మాట గుర్తొచ్చింది. సౌదీ అరేబియా ఈ పొజిషన్ ఎప్పుడో, ఈ సిచ్యువేషన్ ఎప్పుడో అర్థం చేసుకున్నారు. ట్యాంకర్ వార్ అని జరిగింది, మీకు ఇప్పుడే చెప్పాను సద్దాం హుస్సేన్ గురించి. సద్దాం హుస్సేన్ అండ్ ఇరాన్ యుద్ధానికి వెళ్ళినప్పుడు 10-year వార్లో వీళ్ళిద్దరు ఏం చేశారంటే, నీ ట్యాంకర్ ఉందా, నీ ట్యాంకర్ నేను కొడతాను, వాడంటాడు నీ ట్యాంకర్ నేను కొడతాను. వీళ్ళిద్దరు అక్కడెక్కడ కొట్టుకున్నారు. దాంతో ట్యాంకర్లు తక్కువైనాయి, ట్యాంకర్ మీద దాడి జరిగింది. సేమ్ సెనారియో, పెద్ద క్రైసిస్ అయింది అప్పుడు. ట్యాంకర్ వార్ అంటారు దాన్ని. ఇట్లానే ఫ్యూయల్ ఆగిపోయింది. సో సౌదీ అరేబియా ఏం ఆలోచిస్తానంటే, ఇది ఇట్లా నడవదు ఎక్కువ రోజులు, వీ హ్యావ్ టు యాన్బు అని చెప్పి వాళ్ళ దగ్గర పోర్ట్ ఇటువైపు ఉంది, రెడ్ సీ వైపు. దిస్ ఈజ్ హియర్ హార్మూజ్ స్ట్రైట్ ఇక్కడ ఉందంటే, ఇటువైపు రెడ్ సీ ఉంది, అక్కడ కింద మన వాళ్ళు కూర్చున్నారు హుతీలు. ఇటువైపు ఏమో ఇరాన్తో ప్రాబ్లం, ఇరాన్ ఇటువైపు అండ్ మిగతా దేశాలు ఇటువైపు, సౌదీ అరేబియా కానీ మిగతా అందరు, ఖతార్ అందరు. ఈ సెనారియోలో సౌదీ అరేబియా ఏం చేశారంటే, ఓవర్ల్యాండ్ ఒక పైప్ లైన్ వేశారు వాళ్ళ మేజర్ ఫెసిలిటీస్ నుంచి. ఇట్ క్యారీస్ అరౌండ్ ఎవ్రీ డే 24/7 పని చేస్తే 7 million barrels పర్ డే మీరు దాని నుంచి ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఇట్స్ 4 feet పైప్ కంటిన్యూస్గా. కానీ పంపింగ్ చేయాలి, ఎక్స్పెన్సివ్ అవుతుంది, కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది. కానీ ఒక ఆల్టర్నేట్ రూట్గా రేపు ఎన్ని రోజులు మనం ఇది ఉంచుకో. ఇది ప్రాబ్లం ఏమంటే, నేను వాళ్ళ పొద్దున ఒక లండన్ బేస్డ్ ఆయిల్ కంపెనీ ఎక్స్పర్ట్ ఆయన మాట్లాడుతూ విన్నా, చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఈ క్రైసిస్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఇమ్మీడియట్లీ వాళ్ళు లేచి కూర్చొని, అరే మనం ఏమైనా చేయాలి దీనికోసం, ఇది ఎన్ని రోజులు నడుస్తుంది, ఇట్లా పని చేద్దాం, ఇట్లా ఒక పైప్ లైన్, ఇట్లా ఒక పైప్ లైన్, ఇట్లా ఒక పైప్ లైన్ వేసేస్తే అయిపోతుంది, మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మనకు అక్కర్లేదు. వెరీ గుడ్. కానీ యుద్ధం అయిపోయింది అనుకోండి, అయిపోయింది కదా మళ్ళీ తర్వాత చూద్దాం అని చెప్పి పోస్ట్పోన్ చేసేస్తారంట. ఇది జరిగి కానీ సౌదీ అరేబియా చేస్తారు. కానీ మీరు ఓవరాల్ చూస్తే ఈ 4.5 ఇప్పుడు చెప్పిన 4 బిలియన్ అనుకోండి, ఆర్ 7 బిలియన్, ఇది పనికి రాదు. నథింగ్ when you compare to the entire overload మీద అల్ట్రా హై పెద్ద క్యారియర్స్ పోతుంటే ఇది నథింగ్. సో ఈ ప్రాబ్లం ఏంటంటే, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వచ్చిన షిప్స్ అన్నీ ఇండియా వైపు వెళ్తుంది, ఇండియన్ ఓషన్ వైపు వెళ్తుంది. అది ఇండియా, చైనా, సింగపూర్, మిడిల్ మన సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న కంట్రీస్, ఇండోనేషియా కానీ ఫిలిప్పీన్స్ కానీ, అక్కడి నుంచి మొత్తం అందరూ వాళ్ళు వాడుకుంటారు ఈ షిప్స్ నుంచి వచ్చే ఆయిల్, గ్యాస్ అంతా, ఫెర్టిలైజర్ కూడా, పెట్రోకెమికల్స్ కూడా. ఇటువైపు రెడ్ సీ వైపు నుంచి వస్తున్నాయి ఏమవుతుందంటే, ఇది యూరోప్కి వెళ్తుంది మోస్ట్లీ. ఓకే, యూరోప్ వైపు నుంచి వచ్చేది యూరోప్కి వెళ్తుంది. యూరోప్కి వెళ్తే ప్రాబ్లం లేదు. కానీ మీరు ఆయిల్ అని చూస్తే ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, హైడ్రోకార్బన్స్. అది చాలా విచిత్రమైన కథ, ఇంకో స్టోరీ అది. ఇదన్నీ సౌదీ అరేబియాకి చూస్తే, మీరు సౌదీ అరేబియాకి ఈస్టర్న్ సైడ్కి ప్రొడ్యూస్ అవుతుందని. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ సౌదీ అరేబియా ఇస్ వేర్ ఆల్ ద ఆయిల్ ఫీల్డ్స్. వెస్టర్న్ సైడ్లో ఎక్కువ లేదు, అన్ని ఈస్టర్న్ సైడ్. అంటే హైడ్రోకార్బన్స్ అట్లా వాళ్ళ గుడ్ లక్, అది బ్యాడ్ లక్ ఏదని చెప్పొచ్చు, అట్లాంటి వచ్చిందన్నమాట. దానికన్నా ముందు 50s 40s ఏం లేకుండే అక్కడ, వాళ్ళ దగ్గర తెలియదు అక్కడ నూనె ఆయిల్ ఉందని కూడా. 60s 70s నుంచే బ్రిటిష్ వాళ్ళు అమెరికన్స్ ప్రాస్పెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళ కాలనీ ఉండే కదా అది, అక్కడ వాళ్ళు డ్రిల్లింగ్ మొదలు పెట్టారు వాళ్ళు. నేను ఇరాన్ సంగతి చెప్పాను చూడండి అట్లనే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు చూస్తే ఈవెన్ ఇరాన్ వైపు కూడా ఇట్ ఈస్ ఆల్ టువర్డ్స్ వాళ్ళ ఈస్టర్న్ సైడ్ వైపు. సో వీళ్ళిద్దరు ఆయిల్ ఫీల్డ్స్ ఇక్కడ, ఒకటి ఇక్కడ, ఒక 100-200 ఆయిల్ ఫీల్డ్స్ ఇక్కడ ఉంది, 200 ఆయిల్ ఫీల్డ్స్ ఇటు ఉంది. ఇంట్రెస్టింగ్లీ ఖతార్ అండ్ ఇరాన్ ఒక ఆయిల్ ఫీల్డ్, పెద్ద గ్యాస్ ఫీల్డ్ని షేర్ చేసుకుంటారు. 3/4 ఖతార్, 1/4 ఇరాన్. ఓకే, అంటే మీరు గీత గీయలేరు కదా నీళ్ళల్లో, ఇది మాది ఇది మీది అని చెప్పి వాళ్ళకి అగ్రిమెంట్ వీళ్ళు తీసుకుంటున్నారు. మేము అగ్రిమెంట్ తీసుకుని ఈ లాటిట్యూడ్ దాకా మేము మా ఆయిల్ ఫీల్డ్ ఇక్కడ నుంచి మేము గ్యాస్ ప్రాస్పెక్ట్ చేసుకుంటాం, మిగతాది మీరు. ఎందుకంటే ఖతార్ దగ్గర మెయిన్లీ గ్యాసే ఉంది, ఆయిల్ లేదు. ఇరాన్ దగ్గర ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది, రెండు ఉన్నాయి. సౌదీ అరేబియా కూడా అంతే. ఇదే డిసడ్వాంటేజ్ ఆఫ్ రెడ్ సీ. డిసడ్వాంటేజ్ ఏంటంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు నేను చెప్పిన రెడ్ సీకి దాంతా అక్కడ షిఫ్ట్ చేద్దామని, రేపటి నుంచి రెడ్ సీ నుంచి ట్రాన్స్పోర్ట్ చేద్దాం, ప్రాబ్లం లేదు కదా. ఎందుకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటే, రెడ్ సీ వైపు ఆయిల్ ఫీల్డ్స్ లేవు. మీరు ఈ ఆయిల్ అంతా ఈ సౌదీ అరేబియా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ పంపించాలి యాన్బు పోర్ట్ నుంచి. ఎక్స్పెన్సివ్ అండ్
ఇట్ ఈస్ టైం కన్స్యూమింగ్. అండ్ సెకండ్ ఇస్ మీరు ఒక పైప్ లైన్ వేస్తారు, ఇట్లాంటి ఒక 30 పైప్ లైన్లు కావాల్సి వస్తుంది. రేపు దాని మీద కూడా దాడి చేయొచ్చు. ఎవడాపారు? ఇరాన్ తీసుకొచ్చి ఒక డ్రోన్ దాని మీద కొడతారు. దాన్ని రిస్టోర్ చేయడానికి మీకు నెలలు పడుతుంది. అంతేగా. సో ఈ హోర్ముస్, రెడ్ సీ పైప్ లైన్స్ అనేది ఒక పెద్ద స్టోరీ. సో ట్రంప్ ఆ రోజు నిన్న చెప్పిన దానికి నా కళలో కూడా రాలేదు అంటే ఆయనకి ఆల్రెడీ సెనారియో వార్నింగ్ ఉండే. వాళ్ళు డిఫెన్స్ సెక్రటరీ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్స్ కానీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ బ్రీఫ్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఇది చాలా క్లియర్గా తెలుసు, ఇదే జరగబోతుంది. ఓకే, దీని ముందు ఇంకా వెనకకి ఏం లేదు. కానీ మీరు దాన్ని ఇగ్నోర్ చేసి ఏం చేస్తారు వాళ్ళు? నేను కొడతాను కదా, వాళ్ళు మొత్తం ధ్వంసం చేసేస్తాం వాళ్ళు. కానీ ఎవడైనా కానీ వియట్నాం నుంచి నేర్చుకున్న లెసన్స్ మర్చిపోకూడదు. అన్కన్వెన్షనల్ వార్ఫేర్ ఈజ్ టుడేస్ గేమ్, ఇవాళ గేమ్ అది మనం మర్చిపోకూడదు. అది ఎవరైనా ఉండండి, రష్యా ఉండండి, యుక్రెయిన్ ఉండండి, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల సంగతి చెప్తున్నాను. అటువైపు కంబోడియా అండ్ థాయిలాండ్ ఉండొచ్చు, అక్కడ కూడా గొడవ ఉంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కొట్టుకుంటున్నారు. నిన్న పాకిస్తాన్ బాంబు చేస్తే 400 మంది చనిపోయారన్నారు. కాబుల్ దగ్గర అంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర, తాలిబాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి తెలిసింది బెస్ట్ ఏంటి? సూసైడ్ బాంబింగ్ చేస్తారు. వాడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈద్ వస్తుంది, ఫ్రైడే ప్రేయర్స్, 100% పాకిస్తాన్లో ఉన్న మస్జిద్ మీద ఎవడో దాడి చేస్తాడు. ఇప్పుడు దాంట్లో 200 మంది పోతారు. వాడు రివెంజ్ అది. నా దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు బాబు, నేను ఇట్లా కొడతాను నిన్ను, నాకు తెలిసిన బిజినెస్ ఇది ఇరాన్ చేశారు. దానికి ట్రంప్ సర్ప్రైజ్ కావడానికి ఏం లేదు. ఈ షుడ్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ దిస్ ఇస్ కమింగ్. కానీ అమెరికా వైపు కొంచెం చాలా మటుకు అరెగెన్స్ ఉన్నాయి. మేమే నంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ఈ సన్నివేశాన్ని, ఈ సందర్భాన్ని, సిచ్యుయేషన్ని రష్యా కానీ చైనా కానీ ఎలా తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు ఉన్నాయి? రష్యా ఎక్కువ ఆయిల్ అమ్ముకుంటున్నారు, వాళ్ళకి ఇంకేం సెనారియో లేదు. వాళ్ళు ఎట్లా వాడుకుంటున్నారా, ఇదే ఒకటి. చైనా ప్రాబ్లం ఏంటంటే మనలాగానే చైనీస్ పాపులేషన్ చాలా పెద్దది, మనకన్నా 10 కోట్లు తక్కువ ఉండొచ్చు అంతే. వాళ్ళకు కూడా మనలాగా ఆయిల్ కావాలి, చాలా మటుకు ఆయిల్ కావాలి. వాళ్ళ దగ్గర ఆయిల్ ఫీల్డ్స్ లేవు. వాళ్ళకు కూడా గ్యాస్ కావాలి, ఎల్ఎన్జీ కానీ, ఎల్పిజి కానీ, పిఎన్జి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? వెస్ట్ ఏషియా నుంచే వస్తుంది వాళ్ళకి. చైనా యూజువల్లీ దీనికన్నా ముందు ఉన్నప్పుడు చైనా 3 సోర్సెస్ నుంచి ఆయిల్ తెచ్చుకుంటుండే మెయిన్గా. ఒకటి గల్ఫ్ స్ట్రేట్ ఆఫ్ హోర్మోస్ నుంచి, రెండోది వెనిజువేలా. చైనా ఎప్పటి నుంచో వెనిజువేలాలో పెట్టుబడి పెట్టి అక్కడి నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నారు. మూడోది రష్యా. ఇప్పుడు ట్రంప్ చూడండి, మనం అనుకుంటా ఇదన్నీ అన్కనెక్టెడ్ అని, కానీ కనెక్ట్ ద డాట్స్ నా. ఫస్ట్ వెనిజువేలా నుంచి మడురోని పట్టుకుపోయారు, అక్కడ ఆయిల్ ఫీల్డ్స్ అంతా ట్రంప్ కంట్రోల్లో వచ్చేసింది. అక్కడ ఆయన ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టుకున్నాడు, ప్రెసిడెంట్ అని చెప్పి లేడీని. దాని తర్వాత ఏం చేస్తారు, అక్కడ చైనాకి చెప్పారు, బాస్ ఆయిల్ లేదు, నువ్వు ఆయిల్ కావాలంటే మాకు పేమెంట్ చేసి తీసుకెళ్ళు. మేము అక్కడ గేట్ కాడ మేము కూర్చుంటాము, ఒక టేబుల్ వచ్చే ఒక స్టూల్ వేసుకొని మేము దాని డబ్బులు మీ దగ్గర తీసుకుంటాం. టోల్ గేట్. చైనాకు టెన్షన్లు అయిపోయారు, ఎందుకంటే ప్రతి ఆయిల్ అక్కడ, ప్రతి బ్యారెల్ అక్కడ తీసుకెళ్తే యూఎస్ చూస్తున్నారు. రేపు బ్యాన్ కూడా చేయొచ్చు, ఎందుకంటే వెనిజువేలన్ ఆయిల్ ఇప్పుడు చైనా ప్రెసిడెంట్ ట్రంప్ ఒక 2 నెలల ముందు అన్నారు, ఇండియా అండ్ చైనా పెట్టుబడి పెడతారు, వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళు తీసుకెళ్తారు ఆయిల్ అని. అది ఇంకా మీకు 2-3 సంవత్సరాలు పడుతుంది మినిమం. ఇప్పుడు అలా ఏ పని కాదు. అప్పుడు దాకా చైనా ఏం చేస్తారు, వాళ్ళ ఆయిల్ సప్లై ఆగిపోయింది చాలా మటుకు. రష్యా దగ్గర నుంచి వాళ్ళు ఆయిల్ కొంటున్నారు. మన మీద శాంక్షన్స్ పెట్టారు యూఎస్ 25%, చైనా మీద కూడా పెట్టాడు. చైనాను నువ్వు 25 కాదు, నువ్వు 50 కాదు, నువ్వు 100 పెట్టుకో, నేను తీసుకెళ్తాను. నువ్వు శాంక్షన్ పెడితే నా మీద ఏం కాదు, నాకు మీరే సఫర్ అవుతారు. ఎందుకంటే మా దగ్గర నుంచి మీకు వెళ్ళాల్సిన ప్రోడక్ట్స్, ఎస్పెషలీ మెషినరీ కానీ, ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కానీ, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కానీ, ఫార్మస్యూటికల్స్ కానీ మీకు రాదు, మేము ఆపేస్తాం. అక్కడ స్టాక్ మార్కెట్ డమ్ అని పడిపోయింది 3 నెలల ముందు. ఇమ్మీడియట్లీ ట్రంప్ ఏం చేస్తాడు, టారిఫ్లు తగ్గించేశాడు. ఇది గేమ్, ఇది చైనా ఆడే గేమ్. ఇప్పుడు 3వ ప్లేస్ ఎక్కడ? ఇరాన్ ఆయిల్. ఇరాన్ ఆయిల్ ఎప్పటి నుంచో బ్యాన్ చేసినప్పుడు 15 సంవత్సరాల నుంచి ఇరాన్ మీద ఏదో ఒక బ్యాన్ వస్తుంది. ఒబామా టైం నుంచి ఉంది అది. ఓకే, ఒబామా తర్వాత బుష్, ఇవన్నీ నడుస్తుంది అప్పటి నుంచి. అది బైడెన్, దెన్ ఇప్పుడు ట్రంప్. ఫస్ట్ ట్రంప్, దెన్ బైడెన్, దెన్ ట్రంప్. వీళ్ళందరి టైంలో కూడా ఇరాన్ మీద ఆంక్షలు విధించారు, మీరు అమ్మలేరు ఇంటర్నేషనల్ మార్కెట్లో, అది ఇది అని చెప్పేసి. కానీ ఒక్క దేశం మాత్రం ఎవరిని పట్టించుకోలేదు. రోజుకి 6 ట్యాంకర్లు తీసుకెళ్తున్నారు చైనా. ఇప్పుడు కూడా చూడండి, వాళ్ళు ఎవరిని అడగకుండా వాళ్ళు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి మ్యాక్సిమం వెళ్తున్న షిప్స్ చైనాది.
రోజుకి 6 నుంచి 7 పెద్ద అల్ట్రా లార్జ్ ట్యాంకర్స్ తీసుకెళ్తున్నారు. గ్యాస్ ఉండొచ్చు, క్రూడ్ ఆయిల్ ఉండొచ్చు. చైనాని అడ్డుకోవడానికి ఇప్పుడు బంద్ చేశారనుకోండి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్, యుఎస్ ఏం చెప్తారు, ఇప్పుడు నేను కూర్చున్నామ్మా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఫేస్ ఎంట్రీ పాయింట్లో ఎగ్జిట్ పాయింట్లో నేను కూర్చున్నాను, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పెట్టేస్తాను అబ్రహాం లింకన్ అక్కడ, నువ్వు నా షిప్లు ఆపుతావా, గ్రేట్, నేను చైనీస్ షిప్లు కూడా పోనీయను, అంతే, నేను చైనీస్ షిప్స్ కూడా పోనీయను. అప్పుడు మీరేం చేస్తారు? ఇరాన్కున్న ఒక రెవెన్యూ సోర్స్ అదొకటే. ఓ రోజుకి 6 ట్యాంకర్లు అంటే మినిమం ఒక 8 లేకుంటే 12 లేకుంటే 14 16 మిలియన్ బ్యారెల్స్ తీసుకెళ్తున్నప్పుడు దే ఆర్ ఎర్నింగ్ ఇన్ మిలియన్స్, బిలియన్స్ కూడా పాసిబ్లీ ఎవ్రీ డే, ఎవ్రీ వీక్. రష్యా కూడా అంతే. రష్యా $40కి అమ్ముతా, రష్యా ఇప్పుడు 83 95కి అమ్ముతున్నారు, $70 అమ్ముతున్నారు. ఎవరికి అమ్ముతున్నారు? అదే యూరోప్కి అమ్ముతున్నారు. అదే బ్యాన్ చేసిన కంట్రీస్ ఎవరో ఉన్నా అందరు లైన్ కట్టారు. ఇప్పుడు ఆ టైంలో మనం ఒక్కరే కొన్నాం, చైనా తర్వాత మనమే కొన్నాం సోవియట్ యూనియన్ దగ్గర, మనం రిస్క్ తీసుకున్నాం మనం. ట్రంప్కి అదే కోపం ఉండే మన మీద. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే ఆయన చెప్తున్నాడు కదా, ముందన్నారు హై సీస్లో ఉన్న ఆయిల్ తీసుకోమని. 190 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ హై సీస్ మీద పడుందంట పెద్ద పెద్ద షిప్స్లో. అదన్నీ మన వైపు తీసుకొస్తున్నాం మనం మెల్లగా. అది నేను చెప్పాను చూడండి, మీరు ఎట్లా చేస్తారు, ముందు ఫ్లాగ్ ఉండదు, ట్రాన్స్పాండర్ ఆఫ్ చేసి ఆడు నడుమిట్లో నిద్రపోతుంటాడు షిప్ అందరు. సడన్గా వాడు వచ్చి అడుగుతాడు ఎంతకు అమ్ముతాడంటే, నేను $90కి అమ్ముతా అంటాడు. లేదు 90 లేదు 60 కావాలంటాడు. కాదు, లాస్ట్లో బార్గెన్ చేసి 70కి చేసేసి తీసుకెళ్ళిపోతారు ఆ షిప్. ఇది మెయిన్గా. ఇప్పుడు మన దగ్గర 2 షిప్స్ వచ్చినాయి ఎల్పిజి తీసుకొని, ఒక్కొక్క షిప్లో వచ్చిన కన్సైన్మెంట్ మనకు ఒక రోజుకి 10కి వస్తుంది అంతే. సో వీ హ్యావ్ నీడ్ అ స్టడీ సప్లై. అందుకని ఇప్పుడు డిమాండ్ ఎక్కువైందని, లేకుంటే అది 2 రోజులు 3 రోజులు కూడా వస్తుంది ఎల్పిజి కెపాసిటీ. ఇప్పుడు సడన్గా డిమాండ్ పెరిగింది కదా అని. సో అట్లాంటి మన డిపెండెన్స్ని డెఫినెట్గా చైనా లాంటి దేశాల నుంచి మనకు కూడా నేర్చుకోవాల్సిన చాలా లెసన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ సోర్స్. అది ఇంకో టాపిక్, అది ఫస్ట్. ఇది మెయిన్ అనమాట. సో ఈ ఇప్పుడు జరుగుతున్న ట్రంప్ నాకు తెలియదు, ఇరాన్ ఇట్లా చేస్తారని చెప్పేది అంత అబద్ధం. ఇరాన్కి తెలుసు వాళ్ళు ఏం చేస్తారని, ట్రంప్ కూడా తెలుసు వాళ్ళు ఏం చేస్తారని. ఇప్పుడు కూడా చూడండి, ఇంకొక వారం 2 వారాలు 3 వారాలు జరిగితే కూడా ఇరాన్ కెపాసిటీ తగ్గుతుంది డెఫినెట్గా. ఫస్ట్ డే కొట్టినట్ల 200-300 మిసైల్స్ కొట్టలేకపోవచ్చు, కానీ ఈ కొట్టిన 5 మిసైల్స్ అయినా కరెక్ట్గా వాళ్ళు అరబ్ నేషన్స్ మీద కొడుతున్నారు. వాళ్ళు ఇజ్రాయెల్ మీద తగ్గించేస్తారు. ఇప్పుడు కూడా కొట్టారు. ఇవాళ పొద్దున ఇజ్రాయెల్లో ఒక అటాక్ జరిగింది ఇరానియన్ నుంచి. కానీ చూడండి, ఇంత టెక్నాలజీ యూజ్ చేసి కూడా యుఎస్ కానీ అరబ్ కంట్రీస్ కానీ వీళ్ళని అడ్డుకోలేకపోతున్నారు. ఇప్పుడు వచ్చిన ఫ్రస్ట్రేషన్ అరబ్ కంట్రీస్ అంటున్నారు, మాకు చాలా ఫెడప్ అయిపోయాం. ట్రంప్ ఏమంటున్నారు, మీరు అందరు కలిసి రండి, మీ దగ్గర జట్లు పడున్నాయి కదా మస్తు, సౌదీ అరేబియా, యూఏఈ, మీ దగ్గర అందరి దగ్గర జట్స్ ఉన్నాయి, మీరు ఎందుకు కొనుక్కున్నారు? షో ఆఫ్ కొనుక్కున్నారా? పిల్లలకి ఆడుకోవడానికి ఇచ్చినారా? తీసుకురండి, మనం ఇరాన్ మీద బాంబింగ్ చేద్దాం. అప్పుడు వాళ్ళు రావట్లేదు, వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే వాడు చిన్న ఒక్కొక్క మిసైల్ పంపిస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి బాంబు వేస్తే నా మీద 30 మిసైల్స్ పంపిస్తాడు రేపు పొద్దున్న నుంచి. మేము అడ్డుకోలేము. ఇది సౌదీ అరేబియా కానీ, ఖతార్ కానీ, యూఏఈ కానీ, కువైత్, బహ్రెయిన్ వీళ్ళందరికీ ఉన్న భయం ఇది.